ఎక్కడికి పోతారా? పోతే పోతారా? అర్థమైంది. మేము ఎక్కడే ఉండాలి కదా, ఇదే కానీ ప్లాను. పదబా, ఇక మన బ్యాండ్ ఎక్కడే. దానికి ఇంకా కడుపు నిండలేదు బావా. అప్పుడే బయటకు వెళ్ళిపోతానంటే ఎలాగా? వెళ్ళిపోయిందంటావా? మండపం ఈ డిజైన్ అయితే బాగుంటుంది. అవునరా. ఏమండి రోజు తాగడమేనా? మాకు తెలుసులే. వెళ్ళే ఒక్క రోజు కూడా తాగకుండా ఉండలేరా? ఏయ్, ఎన్నిసార్లు చెప్తావు? వెళ్ళే చల్. ఏమండి గోపాల్ గారు, మీ ఆవిడొచ్చింది. రా అన్నాయ్, చూసా శాడిజానికి శారీ కట్టినట్టుగా ఎంత పొగరగా చూస్తుందో. చూసావానే, ఫ్రిడ్జ్ లో పెట్టిన యాపిల్లా ఉండేవాడు. తాగి తాగి దిష్టి గుమ్మడికాయలా తయారయ్యాడు. ఛీ! రోజు 2 పెగ్గులు తాగుతాడని హస్బెండ్కి దూరం అవుతావా ఏంటి? నీ మొహం 2 పెగ్గులతో పాటు 4 దెబ్బలు కూడా పీకుతాడు. హాయ్ డాడీ, ఎలా ఉన్నావు డాడీ? సెలవుల్లో స్కూల్ పిల్లాడిలాగా చాలా హ్యాపీగా ఉన్నానమ్మా. ఎలా ఉన్నావమ్మా? నాకే వీకెండ్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లా హ్యాపీగా ఉన్నాను. ఇద్దరికిద్దరే, ఎవరు తగ్గరు. మొగుడు పిల్లలు ఇద్దరు సమానం, ఎవ్వరు తగ్గాల్సిన పని లేదు. వీళ్ళు ఎవరు? బ్యాండ్ మేళం బ్యాచ్ లా ఉన్నారు. నువ్వు అప్పు, ఈవిడెవరో పెద్ద స్కాండర్ లా ఉంది. ఫేస్ చూసి ప్రొఫెషన్ చెప్పేస్తుంది. నోర్ ముయ్. అమ్మా, ఆయన ఎవరనుకుంటున్నావు? ఆయన డిపార్ట్మెంటే వేరు. మంత్రదండం ఎత్తాడంటే మాయమైపోతావు. లోపలికెళ్ళి. అమ్మాయి గారు, పాలు. అమ్మగారు, ఈ ఇంట్లో దయ్యం ఉందంట. మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుల్లో దెయ్యాలేంటి? అవన్నీ సినిమాల్లోనే. మేమే పెద్ద దెయ్యాలం, మా దగ్గర దెయ్యం వస్తుందా? సర్లే, వెళ్ళి పని చూసుకో. దెయ్యం అంట, దెయ్యం. పెళ్ళింట్లో దెయ్యం ఏంటి? ఇది రాని రోజు మళ్ళీ చాచి. దెయ్యం అంటే నీకేం పిచ్చెక్కిందా? లేదు మమ్మీ. ఎందుకు అలా భయపడుతున్నావు? దెయ్యం లేదు, ఏం లేదు. ఏంటి ఏంటి ఏమైంది? దెయ్యమా? అలా జరగదే. దెయ్యాన్ని ఆత్మబంధనం చేశారు కదా. నేనా? ఈ జన్మకి నీ ఇంటికి నేను రాను. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. ఇగో ఆగండి. ఏంటయ్యా ఆగేది? ఈ ఇంట్లో దయ్యం ఉంది. ఇక్కడ ఉంటే మా ప్రాణాలు పోతాయి. ఆయన వల్ల ఒక పాప ప్రాణం నిలబడింది. అలాంటిది నా వల్ల మీరిద్దరు విడిపోవటం నాకు ఇష్టం లేదు. ఏం జరిగినా సరే ఈ పెళ్లి నేను జరిపిస్తా. ఆత్మని బంధించావు కదా, పెళ్లికి ప్రాబ్లం ఏంటి? సారీ సార్, చిన్న తప్పు జరిగిపోయినదే. ఏంటది? ఆత్మను చాలా తెలుగుగా బంధిస్తే అదేమో చాలా అతి తెలుగుగా తప్పించేసుకుంది. తప్పించుకుందా? ఆత్మ తప్పించుకున్నంత మాత్రాన ఈ పెళ్లి ఆగదు. పెళ్లి జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఆత్మ ప్రేతాత్మే కాదు, ఆ పరమాత్మ దిగి వచ్చిన ఈ పెళ్లి జరుగుతుంది. చెట్టు మీద దయ్యం నాకేం భయం, చెట్టు మీద దయ్యం నాకేం భయం, చెట్టు మీద దయ్యం నాకేం భయం. చెట్టు ఎక్కడ ఉంది బావా? అదే, ఇంట్లో దయ్యం నాకేం భయం, ఇంట్లో దయ్యం నాకేం భయం, ఇంట్లో దయ్యం నాకేం భయం. ఏంటి చలపాయ్, నువ్వు భయపడతావేంటి? ఎన్నో క్షుద్ర శక్తుల్ని, ఆత్మల్ని, సాకిని, ఢాకిని, కాశ్మోరాల్ని కట్టిపడేసే మహామాంత్రికుడు మన దగ్గర ఉండగా మీరెవరో భయపడకండి. ఊరుకోండి సార్, మేము ఆత్మలు కట్టబడి పెట్టండి. మా కిల్లలు కట్టడమే రాదు. సచ్చేటట్టున్నామా సార్? మేము మంత్రాల బ్యాచ్ కాదు సార్, బ్యాండ్ మేళం బ్యాచ్. బ్యాండ్ మేళం బ్యాచ్?
మరి అయితే చేతిలో లాఠీలాగా దండం ఏంటి? ఇది కోటిలో కొన్నాం సార్. మరి గెటప్ ఇది గెటప్ కాదు సార్, సెటప్. నన్నే మోసం చేస్తావా? సారీ సార్. మంత్రదండం పేలిపోయిందేంటి? మీ కాలు కొదంటాం సార్. దండమే పేలిపోయిందంటే దెయ్యం కోపం చాలా తీవ్ర స్థాయిలో ఉందంట. అది ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నా ఈ పెళ్లి అంగరంగ వైభవంగా నేను జరిపిస్తా. ఈ ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతాయి, పెళ్లి పందిళ్ళు పడతాయి. రా రా, ఎక్కడున్నా బయటికి రా. ఆల్రెడీ వచ్చేసి కోరి దెయ్యం వేషాలు. ఈ పెళ్లికి కేసీఆర్ ట్రావెల్స్ లో బంధువులు వస్తారు. వచ్చిన వాళ్ళందరూ బిర్యానీ తింటారు. అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరుగుద్ది. ఏయ్, 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 నేను భయపడుతున్నాను కొద్దు. ఎవరివే నువ్వు? అసలు ఈ ప్రాబ్లం ఏంటి? రా బయటికి రా, నీ అంతు తెలుస్తా. బావా కొట్రా తోడా. జరగదన్నాను కదా, జరుగుద్ది జరగదు. జరుగుద్ది. ఇదే నన్ను కొట్టింది. ఇది అది అన్నావో ఇంకోసారి పీకుతుంది. స్వప్న, స్వప్న స్వప్న అన్నావేంటి? ఆ దెయ్యం నీకు ముందే తెలుసా? స్వప్న, మాట్లాడవేంటి? ముందే తెలుసా? తెలుసు. అయినా నువ్వు అప్పుడు ఎవరితో లేచిపోయావు కదమ్మా, మళ్ళీ దెయ్యమే వచ్చిన. నేను లేచిపోయానంటే ఎలా నమ్మారు? నువ్వు కనపడకపోయేసరికి నీ ఫ్రెండ్స్ని అడిగాను. నువ్వు ప్రేమించిన వాడితో లేచిపోయావని, అదే వెళ్ళిపోయావని వాళ్ళే చెప్పారు. అబద్ధం. మరి నిజమేంటి? పెళ్ళైన తర్వాత చెప్తా. పోన్లేమ్మా, దెయ్యాల్లో కూడా మంచి దెయ్యం ఉందని నిరూపించుకున్నావు. మా అమ్మాయి పెళ్ళయిన తర్వాత చెప్తుందట. లేవండి లేవండి, రేపటి నుంచి పెళ్లి పనులు మొదలు పెట్టుకుందాం. నీ కూతురు పెళ్ళయ్యాక కాదు, నా పెళ్ళయ్యాక. దెయ్యానికి పెళ్ళేంటి? నీ పెళ్ళి. మరి పెళ్లి కొడుకు ఎవరు? ఇంకో మగ దెయ్యం ఉందా? మా బావ. ఏటమ్మని ఇడ్డారు ఇంత అటు నుంచి వస్తున్నాను. ఆగో, నువ్వు ఒకటి అటు కొట్టకమ్మా. మగుడికి పెళ్ళి అన్నామో, ఆడదానికి పెళ్ళి అన్నామో, మనిషికి దెయ్యానికి పెళ్ళి అవుద్దా? అయితే అయింది కానీ తాళి ఎక్కడ కడతావు బావా? గాల్లో కడతావా? ఉండు బావా, నీ గారు తెలీదా? తాళి కడితే కట్టావా? కాపురం ఎక్కడ చేసుకుంటారా? అది కూడా గాల్లో చేసుకుంటారు కాపురమా? పెళ్లి జరగాల్సిందే. వచ్చే బుధవారం నా పుట్టినరోజు నాడు మన పెళ్లి ముహూర్తం. మన పెళ్లి జరగకపోతే ఈ ఇంట్లో ఎవ్వరు బతకరు. అర్థమైంది. నువ్వు పెళ్లి చేసుకోవాలని ఎప్పుడో ఫిక్స్ అయిపోయినట్టున్నావు. మేమందరం ఇప్పుడు ఫిక్స్ అవుతాం. అమ్మ. రేపే పెళ్లి పత్రికలు కొట్టించేసి, ఎల్లుండి పెళ్లి బట్టలు కొనిపించేసి, ఆ ఎల్లుండి మీకు పెళ్లి చేసేసి మీ ఇద్దరిని భార్యాభర్తలు చేశారు. ఆహా, దయ్యానికి మనిషికి పెళ్ళైతే ఆ కిక్కే వేరప్పా. పదండి, వెళ్ళి అందరం పెళ్లి పనులు మొదలు పెడదాం. నువ్వు రావేంటి? పెళ్లి కార్డులు ప్రింట్ చేయాలి. ఇక్కడ పెళ్లి కార్డులే ప్రింట్ చేస్తారు, సినిమా పోస్టర్స్ ప్రింట్ చేయరు. మేము సినిమా పోస్టులు ప్రింట్ చేయించుకోవడానికి రాలేదండి. మేము వచ్చిందే వెడ్డింగ్ కార్డ్స్ కోసం. పెళ్లి కొడుకు పేరు నరేష్. నరేషు. పెళ్లి కూతురు పేరు దెయ్యం. పెళ్లి కూతురు పేరు దెయ్యమా?
దెయ్యానికి పెళ్ళా? మా వాడు కామెడీ చేశాడులేండి. పెళ్లి కూతురు పేరు స్వప్న. క్యాష్ పే చేసి వెళ్ళండి, 2 రోజుల తర్వాత కార్డులు మీ ఇంటికి డెలివరీ చేస్తాం. సార్ పెళ్లి పత్రికలు సార్. ఎవరిది? నాగి చేతుందా అఖిల్దా? నాగార్జున గారు. మళ్ళీ చేసుకుంటున్నారా? ఏటి బావ మర్చిపోయావా? నీ పెళ్ళి. నా పెళ్ళే. సార్ 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 ఏమైంది? పెళ్లి కార్డ్స్ వచ్చాయి సార్. ఓ ఆ. ఏంటి ఇల్లంతా ప్రశాంతంగా ఉంది? దయ్యం నిద్రపోతుంది అనుకుంటా. దెయ్యాలు నిద్రపోవురా. ఇంతకు ముందు నువ్వు దెయ్యంతో కాపురం చేసావా? ఎలా? సరే పద. పద బావ. ఓ మేడం ఇక్కడున్నారా? స్వస్తి స్త్రీ చాంద్రమానేన ధర్ముఖి నామ సంవత్సర శ్రావణ షష్ఠి తేదీ 11/11/2016 శుక్రవారం ఉదయం 10:40 చిరంజీవి నరేష్తో లక్ష్మీ సౌభాగ్యవతి స్వప్నకు వివాహం జరిపించుటకు పెద్దలు నిశ్చయించినారు. ఏటి బా అలా ఉన్నావు? స్వప్న గురించి ఆలోచిస్తుంటే బాధగా ఉందిరా. తను ఎలా చనిపోయిందో అర్థం కావట్లేదు. ఏటి తెలియక నువ్వేటి చేస్తావులే బావా. రే హిందూమతి ఫోన్ రా. కొంచెం కేర్ఫుల్ గా మాట్లాడు. ఆల్రెడీ లోపల ఒక అమ్మాయి దెయ్యమైంది. ఈ కథ అంతా తెలిసిందనుకో ఈ అమ్మాయి భూతం అయిపోగలదు. హలో హిందూ. కర్నూలు కోదండరామరెడ్డి గారి కొడుకు సురేందర్ రెడ్డికి ఎస్వి కృష్ణారెడ్డి గారి కూతురు నందిని రెడ్డికి పెళ్లి జరుగుతుంటే అచ్చిరెడ్డి గారు బాగా ఫోర్స్ చేస్తే బ్యాండ్ వాయించడానికి వచ్చాం. 10 రోజుల తర్వాత వచ్చి నేను కలుస్తా. ఓకే? అవునా? కోట్ల విజయభాస్కర్ రెడ్డి కొడుకు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి సన్మానం అంటే నేను కూడా కర్నూలు వచ్చాను. అవునా? ఎక్కడున్నావు? నీ వెనకే ఉన్నాను. యు మీన్ మై బ్యాక్? ప్రేమించడానికి నేను, పెళ్లి చేసుకోవడానికి ఇంకో అమ్మాయా? అది కాదు. ఎవరి అమ్మాయి? మా బావలు ఎవరు సార్? నన్ను కాదని ఇంకో అమ్మాయిని చేసుకుంటే నేను అంత తేలిగ్గా వదులుతాననుకున్నావా? చచ్చి దెయ్యమై నిన్ను సాధిస్తాను. వద్దమ్మా, ఇప్పటికే ఒక దాంతో చస్తున్నావు. నేను కార్డు ఎవరు పంపించారు? నేనే పంపించాను బావా. ఎక్కడుంది పెళ్లి కూతురు? నేను చూడాలి. ఏ ఇందు ఆగు. అమ్మాయి ఓహో, నువ్వేనా పెళ్లి కూతురువి? హలో, నిన్నే. ఏ ఇందు. నువ్వు ఆగు. అసలు వెనక నుంచి ఎలా ఉన్నావో తెలుసా? జుట్టు విరబోసుకొని దెయ్యంలా ఉన్నావు. దయ్యంలా ఉండక 9 తారలా ఉంటది బావా. షూ. ఆగరా. ఇదిగో, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఇటు తిరుగు. తిరగమంటే తిరగవా ఏంటి? పొగరా? ఇదేంటి బావా, చెట్టు మీద నుంచి కాయ పడినట్టు హెడ్ అలా పడ్డది. దానికి హెడ్ వెయిట్ ఎక్కువ. దీనికి ఏమైంది? మామూలుగా కూర్చోంది. ఎందుకు వెళ్ళిపోకున్నావు? వద్దు వద్దని చెప్తే విన్నావా? ఈ అమ్మాయి పేరేంటి? ఇందుమతి అండి. ఇందుమతి. బేవచ్చమైన పుణ్యం చేసుకుంది కాబట్టే ప్యానల్ నిలబడ్డాయి బావా. ఇందుమతి పాపా పాపా. అదేంటి ఆ అమ్మాయి హెడ్ ని హెల్మెట్ లా పెట్టుకుంది? ఇంకనై నీ హెడ్ నెత్తికెళ్ళలేదు. ఆ అమ్మాయి మనిషి కాదా? కాదు, దెయ్యం. దయ్యమా? దయ్యంతో పెళ్ళండి? ఆ అమ్మాయి నా మరదలు. అయినా దయ్యానికి మనిషికి పెళ్ళెలా చేస్తారు? మాకెలా తెలుసు? ఇంతకు ముందు మేము ఎప్పుడైనా దెయ్యాలకు పెళ్లిళ్ళు చేసామా? దయ్యం కోరికలో జస్టిస్ ఉంది, కానీ నిన్ను పెళ్లి చేసుకోవడానికి పుణ్యం చేసుకోలేదు. దీని పుణ్యం.
సరే సరే, ముందు పెళ్లి బట్టలు కొనాలి. షాప్కి వెళ్దాం పదండి. ఏమైంది? ఎవరినన్నా కొడితేనే తప్పని ఫీల్ అవుతాను సార్ నేను. అలాంటిది నేను ఒకటి కొట్టి చంపడం ఏంటండి? ఫీల్ అవ్వగలడు అంటే ఆ ముహూర్తంలోనే ఆయన సంపాలని స్కెచ్ చేసేసి ఆ దెయ్యం నీలో ప్రవేశించదన్నమాట. ముహూర్తం చూసి ప్రవేశించడానికి ఇదేమైనా గృహప్రవేశమా? నాకేదైనా అయితే అసలు నాకు ఇంకా ఏమొచ్చినా తీరలేదు. అంటే ఇప్పటిదాకా నో పెర్ఫార్మెన్స్. ఏంట్రా? ఐఎమ్ గివింగ్ స్టేట్మెంట్ నౌ ఆఫ్టర్ 2 pegs. ఈ ఇంట్లోనే దెయ్యం ఉండడం కాదు, ప్రతి ఇంట్లోనూ దెయ్యం ఉంటుంది, పెళ్ళాం రూపంలో. దెయ్యాన్నైనా పెళ్ళాన్నైనా 2 పెగ్గులేసి 2 పీకితే పరారు కావాల్సిందే. అది మందు పవర్. ఏంటే జుట్టు ఎర్రబోసుకుని ఒళ్ళంతా సెంట్ రాసుకుని రొమాంటిక్ లుక్ ఇస్తూ వచ్చావు. ఫస్ట్ నైట్ గుర్తుకొచ్చిందా? ఫస్ట్ నైట్ ఏంట్రా? ఆ, రా నన్ను రా ఉస్సాయ్. కొట్టింది మొగుణ్ణి కొడతావా? పెళ్ళంలో పడుండు. అమ్మా మళ్ళీ కొట్టింది నిన్ను. ఏంట్రా పెళ్ళా అంటే పాత రోజుల్లో లాగా నిండుగా చీర కప్పుకొని తల నిండా పూలు పెట్టుకొని నెత్తికి రూపాయి పిల్లంత పట్టు పెట్టుకొని ఎవరా అని పిలవగానే భయపడుతూ ఒంగొని నిల్చుని ఏంటండి పిలిచారా అండి అని అడిగే ఆలిని అనుకున్నావురా? కబ్బాలిరా. ఏంటున్నా అన్నయ్య గురించి తెలిసిందే కదా. అయ్యో నిన్ను తిన్నావా? నిన్ను అందుకే చెప్పింది. వదలు. 2 పెగ్గులు వేసుకుని అన్ని మూసుకొని పడుకోకుండా పిల్లల్ని కొడతారా? చంపేస్తారా నిన్ను కబ్బాలు? అమ్మో ఇది నా పెళ్ళం కాదురా. అవునా వదిన బాడీలో దెయ్యం దూరేసినట్టుంది. సైలెంట్ అయిపో సంపాద్ది. మందేస్తావా? వెయ్యను తీసుకోండి. పోరా ఇక్కడి నుంచి. చంపేస్తా. కాఫీ పొడి రాత్రి దూరం దెయ్యం ఇంకా వదిలినట్లేదు. దయ్యం నాలో దూరడం కాదు, నేనే దయ్యం క్యారెక్టర్లోకి దూరి గోపాలాన్ని చిత్తగొట్టాను. అయితే బావగాన్ని కొట్టడానికి దెయ్యాన్ని వాడుకున్నా అక్క? పిచ్చిదానా, తాగేసి వచ్చి నన్ను ఎన్నిసార్లు 2020 మ్యాచ్ ఆడుకున్నాడు. అందుకే ఆయనతో రాత్రి కబడ్డీ ఆడుకున్నాను. అమ్మ నా గోపాలం పిల్లవా, చెప్తా. ఏడవకరా, రాత్రి నిన్ను కొట్టింది నీ పెళ్ళాం కాదురా, దానిలో ఉన్న దెయ్యం. సార్ మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. రాత్రి మిమ్మల్ని పీకింది ఎవరనుకున్నారు? దెయ్యం కాదు, దెయ్యాన్ని ఫ్రేమ్ లో పెట్టుకుని మీ పెళ్ళం కొట్టింది. ఆవిడ కిచెన్ లో మాట్లాడుతుంటే నేను విన్నా. చూసావా? రాత్రి చూసాను. నాకు అప్పుడే అనుమానం వచ్చింది, ఒక దెయ్యం ఒంట్లోకి ఇంకో దెయ్యం ఎలా దూరుతుందని. ఎంత దెబ్బేసిందిరా నిన్ను. దాని తోలు తీసి నేను లుంగి కుట్టించుకుంటా. రావే బయటికి చెప్తా. ఏంటండి పిలిచారా? అబ్బా రాత్రేమో ఆలి కబలిడా అని, ఇప్పుడు మాత్రం ఏంటండి ఏం జరిగిందండి అని ఏమీ తెలియనట్టుగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? లుంగి ఎత్తి కొట్టానంటే బెల్లి డాన్స్ చేస్తావు. బెల్లి. సార్ మీరు చేస్తుంది చాలా తప్పు సార్. ఏంటి ఆవిడ కొట్టటమా? కాదు, మందు కొట్టటం. నా ఇష్టం. నా లివర్ పోద్ది, నా కిడ్నీ పోద్ది, నా ఆరోగ్యం పోద్ది, నా ప్రాణమే పోద్ది. నా ప్రాణం నా ఇష్టమయ్యా. ఆడవాళ్ళు అలా అనుకోరు సార్. మరి ఏమనుకుంటారు? మన ప్రాణాలని వాళ్ళ ప్రాణాల్లో ఫీల్ అవుతారు సార్. అయినా ఆడవాళ్ళు ఏం కోరుకుంటారు సార్? ఇంకేం కోరుకుంటారు? డబ్బు నగలు. కాదు, మన సాయంత్రం ఇంటికి వస్తుంటే నవ్వుతూ రావాలనుకుంటారు. కానీ మనం తూలుతూ వెళ్తున్నాం. మనకు సంతోషం వస్తే మందుతో పంచుకుంటాం. అదే వాళ్ళకి దుఃఖం వస్తే ఎవరితో పంచుకుంటారు సార్? రిలేషన్షిప్ బిట్వీన్ అ మ్యాన్ అండ్ ఉమెన్. చాలు, ఇప్పటికే చాలా ఎక్కువ చెప్పావు. సీన్ డిమాండెడ్. ఎన్నెన్నో జన్మల బంధం. థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ. కమ్ ఆన్. వావ్, వెరీ బిగ్ హౌస్. బావగారు, బావగారు,
అదేంటి బాబు గారు కరెంట్ లేకపోయినా కాలింగ్ బెల్ మోగినట్టు అంత షాక్ ఇచ్చేసారేంటి ఒక్క ఫోన్ కూడా చేయకుండా వచ్చేసారు అబ్బాయి వచ్చే నెల అర్జెంటుగా అమెరికా వెళ్ళిపోవాలి బాబు గారు. అందుకే ఒక్క వారం లోపల పెళ్లి పెట్టుకోమని మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి వచ్చాను. మీరు ఎవరి మీద ఉండొచ్చు. ఆ, మీరేమనుకోనంటే ఒక మాట, మీ అబ్బాయితో మా అమ్మాయి పెళ్లికి ముందు మేము వేరే పెళ్లి పెట్టుకోవడం వల్ల ఈ పెళ్లి కొంచెం ఆలస్యం అయ్యేలా ఉంది. మీరు కన్విన్స్ అవ్వాలి. వేరే పెళ్ళా? అవునమ్మా, చెప్పలేని పెళ్లి, చెప్పుకోలేని పెళ్లి, అదొక స్పెషల్ పెళ్లి. డాడ్ ఇదే స్పెషల్ పెళ్లి కార్డు, ఇతనే ఆ స్పెషల్ పెళ్లి కొడుకు. అదంతా నాకు అనవసరం బాబు గారు. వచ్చే వారం లోపల మీరు మా వాడి పెళ్లి అరేంజ్ చేయకపోతే మేము వేరే సంబంధం చూసుకుంటాం. అంత మాట అనకండి, వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోండి. మా ఆవిడ వ్రతం చేసుకుంటే పక్కింటి ఆవిడకి పుణ్యం వచ్చినట్టు మా వాడి పెళ్లి పెట్టుకుంటే మధ్యలో నీ పెళ్లి ఏమిటయ్యా? అయ్యో అయ్యో, వద్దు సార్, చెప్పొద్దు సార్. చెప్పకండి బావగారు, కోపం వస్తుంది. ఎవరి కోపం వచ్చింది? ఎవరు నీకు వచ్చిందా? ఎవరు నీకు వచ్చిందా? అది కాదండి బా. ఏం మాట్లాడకండి. ఈ రాత్రికి మేము ఇక్కడే ఉంటాం. తెల్లారేపాటికి మా వాడి పెళ్లి ముహూర్తం పెట్టించారా సరే, లేకపోతే నా దారి మేము చూసుకుంటాం. వేర్ ఈజ్ మై రూమ్? వేర్ ఈజ్ మై రూమ్? పైన పదట్రా. సూపర్ డాడ్. ఫ్రెష్ రబ్బా, ఇంకేదన్నా ఫ్రెష్గా దొరికితే బాగుంటుందా? సా ధా నీ రే సా ధా పెళ్లి జరుగుతుందిరా. పాపం పసివాడు. I wanna follow you. 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 అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల. సార్ ఎలాగండి, వద్దు. వెళ్ళొద్దు సార్, వెళ్ళొద్దు.